తల్లి చనిపోయాక తల్లి డెడ్ బాడీని పక్కన పెట్టుకొని బంధువుల కోసం 24 గంటలు ఎదురు చూశాడు 7 ఏళ్ళ బాబు. చివరకు ఒక్క బంధువు కూడా రాలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యం ఉత్తరప్రదేశ్లో జరిగింది. 7 ఏళ్ళ బాబు తన తల్లి అంత్యక్రియల కోసం ఎవరైనా బంధువులు వస్తారేమని 24 గంటలు ఎదురు చూశాడు. కానీ ఒక్క బంధువు కూడా రాలేదు. అసలేం జరిగింది? 7 ఏళ్ళ అభికి అమ్మే ప్రపంచం. ఒకరోజు బాబు నీరసంగా ఉంది అని చెప్పి అమ్మ పడుకునింది. లేచి అన్నం తిందాం రా అని చెప్పి ఎన్నిసార్లు బాబు పిలిచినా అమ్మ కళ్ళు తెరవలేదు. పక్కింటి వాళ్ళు వచ్చి చూసేసరికి అమ్మ ఈ లోకం విడిచి వెళ్ళిపోయిందని అర్థమైంది. గ్రామం మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. మరణం అంటే ఏంటో తెలియని ఆ బాబు అమ్మ నిద్రలేస్తుందని 24 గంటలు ఎదురు చూశాడు. బాబు మీ అమ్మ కొరివి పెట్టాలి, మీ బంధువులు ఫోన్ చేద్దామని అక్కడున్న వాళ్ళు అడిగారు. బాబు అమాయకంగా ఏమన్నాడో తెలుసా? మా అంకుల్ వస్తాడు, మా బాబాయ్ వస్తాడు, మా అత్త వస్తుందని చెప్పాడు. చివరకు ఒక్క బంధువు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇష్టంలో అందరూ మన వాళ్ళే అంటుంది అమ్మ, కానీ ఏ ఒక్కరు కూడా రాలేదని ఆ పిల్లవాడు అంకుల్ని అడిగాడు. దానికి ఆ అంకుల్ ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. చివరకు ఆ లోకల్లో ఉన్న సోషల్ వర్కర్స్ వచ్చి ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆ బాలుని ఆ చుట్టుపక్కల వాళ్ళు అనాథాశ్రమంలో జాయిన్ చేశారు. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నప్పుడు ముందుండే బంధువులు, మనం సంతోషంలో ఉన్నప్పుడు మన వాళ్ళని చెప్పుకునే బంధువులు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు మన కన్నీటిని తొడవడానికి ఒక్క బంధువు కూడా రారు. నిజంగా ఇది బంధుత్వమేనా? అసలు ఇది బంధుత్వమే కాదు. మన హోదా, మన పరపతి, మన స్థాయిని చూసి వచ్చేవాడు ఎవ్వడు కూడా బంధువు కాదు. చివరికి రక్త సంబంధం అయినా సరే, రక్త సంబంధం అయినంత మాత్రాన నిజమైన బంధువు కాదు. మనం బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానని ధైర్యం చెప్పేవాడే నిజమైన బంధువు. ఒక్కసారి ఈ వీడియో చూశాక మనం ఎలాంటి సొసైటీలో బతుకుతున్నాం, దేనికోసం పాకులాడుతున్నాం, అంటే ఎలాంటి రిలేషన్షిప్స్ కోసం పాకులాడుతున్నాం అనేది మనకి మనమే క్వశ్చన్ చేసుకోవడం తప్పదు అనిపిస్తుంది. ఈ వీడియో మొత్తం చూశాక డబ్బుకున్న విలువ మనిషికి లేదని బాగా అర్థమైంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చనిపోయిన తర్వాత చూసే ఆఖరి చూపు కంటే బ్రతుకున్నప్పుడు పలికే ఒక్క మాటే విలువైనది.